జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన తెలంగాణ నిలువెల్ల గాయాల పీణ. ఒక దృశ్యాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం మన కవుల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతుందో ఆ తరానికి ఈ తరానికి వచ్చే తరానికి కూడా ఇది ఒక దిక్సూచిలాగా ఉంటుంది. నమస్తే. సినిమాలు తీసింది 10 లోపే, కానీ ఈ పేరు ఇండస్ట్రీలో తెలియనోళ్ళు ఉండరు. ఒక్కొక్క సినిమా అట్లా ఏకదమ్ ఉండిపోయింది. ఒక ఎన్కౌంటర్, ఒక శ్రీరామలయ్య, ఒక జయం మనదేరా, ఒక భద్రాచలం, ఒక జై బోలో తెలంగాణ. ఇప్పుడు లేటెస్ట్గా హీరో సునీల్ తోటి 2 కంట్రీస్. సినిమాలు ఎవరైనా తీస్తారు, కానీ మంచి సినిమాలు తీసి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఎన్ శంకర్. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవులు, కళాకారుల జీవిత విశేషాలను మీకు పరిచయం చేస్తున్న టీ న్యూస్ ఇవాళ డైరెక్టర్ శంకరన్నతోటి మీ ముందటికి వచ్చింది. మరి శంకరన్నతోటి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న ఎట్లున్నారు? బాగున్నాను అన్న. తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా టీ న్యూస్ వాళ్ళు తెలంగాణ సాహితీ కళా వైభవం అనే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో మీకు స్వాగతం అన్న. ముందుగా అన్న, మీతో మాట్లాడే ముందు మీకు సంబంధించి మా టీ న్యూస్ వాళ్ళు ఒక చిన్న ఏవీ చేసిండ్రు అన్న, అది చూద్దాం. తప్పకుండా. తెలుగు చిత్రసీమలో తెలంగాణ వాసన ఇంకా బతుకుందంటే కారణం కేవలం కొద్దిమంది తెలంగాణ దర్శకుల వల్లే. అందులో ఒకరు డైరెక్టర్ ఎన్ శంకర్. ఎన్కౌంటర్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన శంకర్ దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రతి సినిమాలో తెలంగాణ జీవన చిత్రాల్ని ఆవిష్కరించారు శంకర్. మన భూములు మనం దక్కించుకుందాం. ఎదురొస్తే దొరనైనా వాడిని నడిపించే రజాకారులైనా తరివి తరివి కొడదాం. లేవండి. ఎన్నుకున్న సామాజిక అంశానికి తనకనుభవమైన పల్లె అందాల్ని, ప్రజల జీవన శైలిని జోడించి అనుకున్న కథను అభూత కల్పనలు లేకుండా సహజత్వం ఉట్టిపడేలా వెండి తెరపై ఆవిష్కరిస్తాడు శంకర్. అందుకే శంకర్ సినిమాల్లో మనం పుట్టి పెరిగిన పల్లెటూరు కనిపిస్తాయి. ఆ ఊళ్ళోని ప్రజల ఆనందం, బాధ, కష్టం, సమస్యలన్నీ కళ్లకు కొడతాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. కర్మభూమిలో పూసిన పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. శంకర్ మొదటి సినిమా ఎన్కౌంటర్లో పూర్తిగా తెలంగాణ పల్లెలే కనిపిస్తాయి. భాష, బాధ తెలంగాణమై కనిపిస్తుంది. ఇందులో ఒక పాటలో కొడుకు కోసం ఎదురు చూసే తల్లి బాధను పాట రూపంలో అద్భుతంగా చెప్తారు శంకర్. లేగలు, ఎల్లమ్మ తల్లి, ప్రకృతితో ఆ తల్లి తన గోడును చెప్పుకునే తీరు పల్లెలకు, పశుపక్షాదులకున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. స్వయంగా శంకరే రాసిన ఈ పాట దాదాపు 18 భాషల్లోకి అనువాదమైంది. అంతర్జాతీయ వేదికల మీద విమర్శకుల ప్రశంసలందుకుంది.
శ్రీరాములయ్య, భద్రాచలం, ఇంకా మొన్నటి జై భోలో తెలంగాణ గురించైతే చెప్పనక్కర్లేదు. ఏండ్లుగా తెలంగాణ సమాజం ఆకాంక్షిస్తోన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా తీసిన ఈ సినిమా మలిదశ ఉద్యమాన్ని మరింత ఉరికించింది. వంచన వచ్చి ఓహో హంసల చేరితే ఆహా సమరాంగణములు ఓహో సైంధవులుంటరు ఆహా మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల పీణ. ఒక రైటరు, ఒక డైరెక్టరు మీరు, మాకు తెలిసి మా ప్రాంతానికి మీరు ఒక ఐకాన్. మరి మన ప్రాంతంలో, మన తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మీ స్పందన ఏందన్న? మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర గారి ఘనత ఇది. అసలు మామూలుగా చిన్న ప్రోగ్రాంలు పెట్టాలంటేనే ఎంతో ప్రయాసం ఉంటుంది. అట్లాంటిది ప్రపంచంలో ఉన్న తెలుగు కవులని, అట్లాగే కవిత్వ అభిమానులని, వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి తెలంగాణ, అసలు తెలుగు అంటే పుట్టిన తెలంగాణ నుంచే అనేది ఇప్పుడు మన రైటర్స్లో కట్టాశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ రాస్తున్న వాటిలో చాలామంది యూత్కి ఇప్పుడున్న జనరేషన్కి తెలుస్తూ ఉంది నిజంగా తెలుగు మనది అనేది. సో అది రకరకాల రూపాంతరాలు చెందింది. రకరకాల ప్రాంతాల్లో ఆ యాస వాళ్ళు ఓన్ చేసుకోవటం, వాడుక భాషలో పదాలు మారటం వల్ల కొంత జరగటం జరిగింది తప్ప తెలంగాణలో ఒక మూలాలని తీసుకురావటం, అంటే తెలంగాణను సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణని పునర్నిర్మాణం చేయటంలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు, అబ్బురపరుస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతుందో ఆ తరానికి, ఈ తరానికి, వచ్చే తరానికి కూడా ఇది ఒక దిక్సూచిలాగా ఉంటుంది, ఒక స్ఫూర్తిని నింపే ఒక కళాక్షేత్రం లాగా ఉంటుంది. అది అట్లాంటి కళాక్షేత్రాన్ని ఒక కవిగా, ఒక సాహిత్య అభిమానిగా, ఒక సాహితీవేత్తగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వప్నించటం, ఆ స్వప్నించిన దాన్ని మన కళ్ళ ముందు నిజంగా నిలబెట్టడం, ఒక శిల్పంలా చెక్కి నిలబెట్టడం అనేది ఆ సభకి నిజంగా కూడా అది పెద్ద నిదర్శనం. అన్ని తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక ఆదర్శవంతంగా ఉండి ఎంతో స్ఫూర్తిని ఈ సభ ఇస్తుందని, అట్లాగే తెలంగాణ మూలాల్ని, అది నీరు కావచ్చు, నారు కావచ్చు, మాట కావచ్చు, భాష కావచ్చు, అనేక మూలాలు ఉన్నాయి తెలంగాణలో. ఆ మూలాల్ని ఒక్కొక్కటిగా రత్నాలు లాంటి మరుగున పడిన రత్నాలని వేటి తీసి, మాణిక్యాలని వేటి తీసి, మళ్ళీ వాటికి ఒక అద్భుతమైన అందాన్ని ఇచ్చి ఈరోజు మన ముందు నిలబెట్టే ప్రయత్నమే తెలుగు మహాసభ. అట్లాగే చైర్మన్గా ఉన్న నందిని సిద్ధన్న డెఫినెట్గా దీన్ని అద్భుతంగా నడిపిస్తాడని తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ మెచ్చేలాగా ఈ సభ నుంచి అద్భుతమైన ఒక స్ఫూర్తిని అందరికీ పంచేలాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. సభలని ఒక కళాక్షేత్రంగా, ఒక శిల్పంగా మీ ఆలోచన విధానంలో వాటిని పోల్చినందుకు నిజంగా ఆనందంగా ఉందని, ఆహా అనిపించింది మనసుకు ఒక్కసారి. ఇక మన రాష్ట్రం అయితే మనకు వచ్చింది, మన రాష్ట్రం గురించి సంతోషంలో ఉన్నాం. మరి మన సినిమాల సంగతి ఏందన్నా, అవి కూడా షురు అవుతున్నట్టేనా? ఈ మధ్య కాలంలో 1-2 అయితే చూస్తున్నాం. ఉన్నాయి, వస్తాయి. ఇప్పుడు భాషతో మొదలైంది, మన యాసతో కొన్ని క్యారెక్టర్స్ పెట్టడము, మన యాసతో ఆ పాత్రలతో మాట్లాడించటము. ఒకప్పుడు మన యాసతో కామెడియన్లని లేకుంటే విలన్లని చేసేవాళ్ళు. ఈరోజు ఏంది, హీరోలు మాట్లాడుతున్నారు. అంటే అది కూడా కమర్షియల్ వేవ్ లెంతే. ఒక రకంగా తెలంగాణ యాస మాట్లాడటం వల్ల ఒక ఎంకరేజ్మెంట్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, లేకపోతే అప్రిసియేషన్, అభినందన కావచ్చు, ఇవన్నీ వస్తాయనే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం తగ్గట్టు కూడా ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇంకా సినిమాలు పెరుగుతాయి.
ఈరోజు యాసతో మొదలైంది. అవునండి. రేపు మన మన కళారూపాలు కావచ్చు, లేకపోతే ఈ నేలపైన జరిగిన చరిత్ర కావచ్చు, లేకపోతే అద్భుతమైన కథా సంకలనాలు ఇక్కడ అంటే చిన్న చిన్న కథల్ని అద్భుతమైన కథలు చేయొచ్చు, ఒక సినిమాని చేయొచ్చు. అట్లాంటి అద్భుతమైన రచయితలు ఉన్నారు ఇక్కడ. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచిస్తుంది. ఖచ్చితంగా మంచి సినిమాలు, క్వాలిటీ ఉన్న సినిమాలు, అలాగే కంటెంట్తో, ఒక అద్భుతమైన కంటెంట్, ఒక ఆత్మతోని, ఒక మంచి ఆత్మతోని 10 మందికి ఒక ఒక మంచి ఆలోచనతో చెప్పారు ఈ సినిమా. అంటే సినిమా అనేది వినోదమే, కానీ ఆ వినోదాన్ని పంచుతూనే మనం చెప్పడం అనేది ముఖ్యమైనది. అలాంటి ప్రయత్నాలు డెఫినెట్గా తెలంగాణలో జరుగుతాయి. డెఫినెట్గా ఆ రోజులు ముందు ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అన్న, మీ సినిమాల విషయానికి వస్తే ఎన్కౌంటర్ దగ్గర నుండి మొన్న జై బోలో తెలంగాణ దాకా అన్ని సినిమాలు మనలో ఉన్న ఆత్మని, మన మనసు కోరుకుంటున్న విషయాన్ని ఎక్కడో ఒక దగ్గర, అంటే కొన్ని సినిమాల్లో డైరెక్ట్గా చెప్పినాం, కొన్ని సినిమాల్లో అంతర్లీనంగా మనకున్న కష్టం ఇట్లున్నది, మనం ఇట్లా బతికినాం అనేవి అన్నిట్లలో చూపించుకుంటూ వచ్చిండ్రు. ఇక రీసెంట్గా 2 countries, ఆల్రెడీ 2 states-ని చూసినాం తెలుగు భాషలో. 2 countries అని డైరెక్ట్గా పేరు పెట్టుకున్నారన్న. అసలు ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంది? అట్లనే మొన్నటిదాకా మొత్తం సగం కంటే ఎక్కువ సినిమా అంతా బయటనే చేసిండ్రు. అవును. ఎందుకు ఇలా అంత స్పెషాలిటీ ఏంది ఆ బయట చేయడానికి? కూడా బయట చేయటం అంటే 2 దేశాల మధ్య ఉండే ఆచార వ్యవహారాలు కావచ్చు, తర్వాత అలవాట్లు కావచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళు అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఎట్లా మారుతూ ఉంటాయి, అక్కడ మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి, రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ కావచ్చు, లేకపోతే బంధువుల మధ్య ఉండే ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఎట్లా ఉంటుంది. నిజంగానే ఈరోజు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. చాలా అంటే మొత్తం అందరూ కాదు, అదే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒక పర్సంటేజ్ ఆఫ్ యూత్ ఈజీ మనీ, అంటే కష్టపడకుండా డబ్బు సంపాదిస్తే హ్యాపీగా సాయంత్రానికి ఎంజాయ్ చేస్తే ఆ రోజుకి అయిపోయింది, నెక్స్ట్ ఇంకేంటి అనే పద్ధతిలో ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఏంటంటే మనం కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి, చదువుకోవాలి, రేపు సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో రకమైన జాబ్లో సెటిల్ అవ్వాలి అనే యూత్ ఒకవైపు ఉన్నారు. ఇక కొంతమంది యూత్ ఏంటంటే కంప్లీట్ సోషల్ మీడియాలో ఉదయం లేస్తే 2 సెల్ ఫోన్లు పెట్టుకోవటం, ఎంజాయ్ చేయటం. సో వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలనిపించింది. ఈరోజు ప్రపంచ మహాసభల వల్ల ఖచ్చితంగా ఇట్లాంటి అవలక్షణాలకు అలవాటు అవుతున్న ప్రతి యువకుడిని కూడా రేపు ప్రపంచ మహాసభ తట్టి లేపి వానికి ఒక స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నా. ఈ సినిమా కూడా 2 countries కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఎట్లాగైనా డబ్బు సంపాదించాలనుకునే ఒక యువకుడు నిజమైన ప్రేమను టేస్ట్ చేసినప్పుడు, ట్రూ లవ్ను టేస్ట్ చేసినప్పుడు, ఇవన్నీ తాత్కాలికమైనది, నిజమైనది ప్రేమే అని నమ్మిన తర్వాత వాడు ఏం చేస్తాడు అనేదే కథ. ఇన్ని అద్భుతమైన సినిమాలు తీసిండ్రు, కానీ మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది ఒక మాట ఉన్నదన్న. మీరు ఎంతవరకు దీన్ని బిలీవ్ చేస్తారు? అంటే గుర్తింపు అంటే అది చూసిన ప్రేక్షకుల్లో అయితే ఆ ప్రేమ ఉంది, నన్ను అభినందించారు, ఆశీర్వదించారు, ఆ ప్రేమ అయితే ఉంది. మార్కెట్ వేరు. మార్కెట్ అనేది అదొక దానికంటూ స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ మార్కెట్ తాను కొంతమంది తనను తాను క్రియేట్ చేసుకోవటం కంటే కూడా తన చుట్టూ మార్కెట్ని క్రియేట్ చేసుకుంటారు. అదొక టాలెంట్. అదే చాలా ప్రత్యేకమైన కళ, అది ఆర్ట్. అది అందులో అంటే పని చేయటమే తప్ప మార్కెట్ని నా చుట్టూ తిప్పుకొని మార్కెట్ని క్రియేట్ చేసుకునే ఆర్ట్ నా దగ్గర నాకు లేదు. నా సినిమాలు మాత్రము ప్రేక్షకుల ప్రేమను మాత్రం పొందాయి. అదే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. అదే నా చుట్టూ ఎంత ఉంది అనేది కాకుండా నేను డెలివరీ చేసిన నేను ఇచ్చిన సినిమాల్లో ఎంత వాల్యూ ఉందనే దానికే నేను ఎక్కువ ఇష్టపడతాను, దాన్ని ఎక్కువ ఆనందిస్తాను. తెలుగు భాష మూలాలని టేస్ట్ చేయబోతున్నాం కాబట్టి మీకు మన తెలంగాణ భాషలో బాగా ఇష్టమైన పుస్తకం ఏదైనా ఉంటుంది? చాలా ఉన్నాయి. అట్లాంటి అల్లం రాజయ్య గారు రాసిన పుస్తకాలు ఉంటాయి. తర్వాత అట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకాలు చదివాను నేను. ఇప్పుడు దండకారణ్యం గురించి రాసిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు ఉంటాయి. మన భాషతో పాటు ఒక విజువలైజేషన్ ఉంటుంది. అవునన్నా. ఆ విజువలైజేషన్తో ఎవరైతే రాస్తారో భాషని పెట్టుకుంటూ ఒక 4 లైన్లు చదువుతూ ఉంటే మనకు దృశ్యం కనబడాలి. ఆ దృశ్యం కనబడేట్టు రాయగలిగిన రచయితలు మన దగ్గర కొల్లలుగా ఉన్నారు. అదే అద్భుతమైన శక్తి మన కలవుల్లో ఉంది ఈరోజు. అన్న, మీరు దృశ్యం కనబడాలి అనేసరికి నాకంటే ఒక ఊహించుకునేటటువంటి, ఊహని కల్పించేటటువంటి శక్తి ఉండాలి. 4 లైన్లు చదవగానే రాకపోతే
దాన్ని మనం చదవలేము. చదవలేమన్నా. అంటే మనకు ఒక థాట్ అనేది స్టార్ట్ అవ్వకపోతే చదవడం చేయలేదు. అట్లాంటి కవులు మన ప్రత్యేకత అది. ఇప్పుడు కేశవరెడ్డి ఎట్లయితే చిత్తూరు జిల్లా భాషని, ఆయన ఉన్నది ఇక్కడ డిచ్పల్లిలోనే, ఆయన మొత్తం జీవితం ఇక్కడే ఉన్నాడు. ఆ చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాడు. ఆ భాషని ఎంత అద్భుతంగా రాశాడంటే అద్భుతమైన కవి అయినా. అట్లాగా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అట్లాగే మన తెలంగాణ కవుల్లో కూడా మాటతో పాటు, భావంతో పాటు ఒక దృశ్యాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం మన కవుల్లో ఉంది. బీద బిక్కి బడుగోళ్లను కూడగట్టి నిలిపినావు, సాహసమే ఊపిరిగా అదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. మీరు ఒక స్టూడియో ప్లాన్ చేస్తుంటారంట, ఆ పని ఇందాక వచ్చిందన్న? వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉంది. తొందరలోనే శాంక్షన్ అవుతుంది, జీవో వస్తుంది. అది ముఖ్యమంత్రి గారి స్వప్నం ఏదైతుందో ఆయన స్వప్నానికి ఎక్కడ కూడా తగ్గకుండా స్టూడియో నిర్మాణం జరుగుతుంది. అట్లాగే అదొక కళా కేంద్రంగా తెలంగాణ కవులకి, కళాకారులకి, తెలంగాణ సినిమాకి ఒక కళా కేంద్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా అందరూ కూడా ఆ తెలంగాణ సినిమా అంటే ఆ స్టూడియో గుర్తొచ్చేట్టుగా ఉండాలని కూడా నా సంకల్పం. మీరు ఎన్కౌంటర్ సినిమాలో వెనకొచ్చే ఆవులారా, ఎర్ర ఆవులారా, నా కొడుకేడే అని ఒక పాట రాసిండ్రన్న. ఆ పాట రాయడానికి స్ఫూర్తి ఏంది? ఒక్కసారి ఆ పాట ఒక లైన్ వాడుండన్న ప్లీజ్. పాట నా వల్ల కాదు కానీ, బట్ అది స్ఫూర్తి అంటే ఒక తల్లి. ఒక పోరాటము జరుగుతున్న టైంలో, ఆ రోజు నేను సినిమా తీసిన రోజు, ఆ రోజుల్లో ఎన్కౌంటర్ వార్త లేని పేపర్ లేదు. అవునన్నా. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ టైటిల్ పెట్టి సినిమా చేయడం జరిగింది. ఆ టైంలో తెలంగాణ మ్యాప్తో, కమర్షియల్ సినిమాలో తెలంగాణ మ్యాప్తో ఎవరు సినిమా స్టార్ట్ చేయలే అప్పటిదాకా. ఆ ధైర్యం చేసాం, తెలంగాణ ఇది తెలంగాణ అని మ్యాప్తో స్టార్ట్ చేస్తాం. రాధిక గారి క్యారెక్టర్కి ఎల్లమ్మ అని పెట్టాం. తల్లి క్యారెక్టర్ పేరు ఎల్లమ్మ. అప్పటిదాకా ఎల్లమ్మ ఆ పేర్లు పెట్టడంతోనే ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి పక్కాగా మన తెలంగాణ భాషలో, యాసలో ఆమె పాట పాడుతుంది. తన పల్లెలకు సేవ చేస్తాడని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని పట్నం పంపిస్తే, పట్నం చదువుకోవడానికి వెళ్ళిన కొడుకు పోయినట్టే మాయమైతే, ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, వస్తాడో తెలియదు, రాడో తెలియదు, ఉంటే ఎక్కడున్నాడో తెలియదు, అసలు చచ్చాడో బతికాడో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఆ తల్లి తన కొడుకును వెతుక్కుంటూ వెళ్ళే ఒక ప్రయాణమే ఎన్కౌంటర్. ఆ ప్రయాణంలో అంటే గోదావరి పక్కన నివసించే ఆ తల్లి, గోదావరి గడప దాటని ఆ తల్లి మైదాన ప్రాంతంలోకి వచ్చి ఒక్కొక్క మానవ స్వరూపాల్లో ఉండే, మనుషుల్లో ఉండే ఒక వికృత చేష్టల్ని, ఒక సిస్టమ్ని అర్థం చేసుకుంటుంది. అన్న తెలంగాణ ఉద్యమం మీద సినిమా చేసిండ్రు. ఆ సినిమా చూసిన తర్వాత ఎటువంటి యువకుడైనా, ఎంత బద్ధకస్తుడైనా కూడా లేచి నిలబడి జైబోల తెలంగాణ అనాలి అన్నట్టుగా చేసిండ్రు అన్న. మరి మన సంస్కృతి మీద కూడా మీ ముద్ర ఒకటి ఉండాలన్న, మీ సినిమా ఒకటి ఉండాలి. మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాను. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. ఎందుకంటే ఇక్కడున్న తెలంగాణ ప్రత్యేకత కళారూపాలు, ఇక్కడున్న కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనం తెలంగాణ ఉద్యమం టైంలో కూడా అనేక సందర్భాలు చెప్పాం. 64 కళ్ళు అంటారు, మా దగ్గర 128 కళ్ళు అని చెప్పాం. మామూలు కళ్ళు అంటే 64 అంటారు, 128 కళ్ళు ఉన్నాయి ఇక్కడ. మనకు తెలిసి ప్రాచుర్యంలో ఉన్నాయో దాదాపు 28 కళారూపాలు లైవ్లో ఉన్నాయి. అవునన్నా, మనకు లైవ్లో ఉన్నాయి. అట్లాంటిది అనేక కళారూపాలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని ఈ సంస్కృతిలో భాగంగా ఈ కళారూపాలని మొత్తాన్ని కూడా ఒక మాలలాగల్లి, ఈ కళారూపాలని మొత్తాన్ని కూడా ఒక మాలలాగల్లి ఒక అద్భుతమైన ఒక ఆర్ట్ ఫామ్ తెలంగాణలో ఉంది అని చెప్పడం అనేది అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను.
ఈరోజు హైదరాబాద్ అంటే అమెరికా నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆ సినిమా తర్వాత ఒక ఆర్ట్ ఫామ్ని ఆవిష్కరించిన తర్వాత అసలు ఇది కళాకేంద్రం అంటారు హైదరాబాద్ అంటే. నిజంగా కూడా ఇంత అద్భుతమైన కళారూపాలు ఇక్కడ. దీని ప్రత్యేకత నిజాం నిర్మించిన కట్టడాలే కాదు, ఇక్కడ ఉన్న అనేకమైన పోరాటాలు జరిగినాయి, అనేకమైన ట్రోమా ఉంది, అనేకమైన త్యాగాలు జరిగినాయి, అనేకమైన విజయాలు కూడా వచ్చినాయి ఇక్కడ. వాటితో పాటు ఇంత అద్భుతమైన కళారూపాలు ఇక్కడ ఉన్నాయా అని చెప్పదలుచుకున్నాను నేను. ఆ చెప్పటమే నా ఆలోచన డెఫినెట్గా దేవుడి దయ వల్ల కన్నా అది నెరవేరిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అది. సో మీ సంకల్పం గొప్పది, మీరు చేయాలనుకున్న పని గొప్పది. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా మన తెలంగాణ కళాకారులందరి సహకారం ఉంటే, తెలంగాణ ప్రజలందరి ఆశీస్సులు మీ వెనకలు ఉంటాయన్న వాళ్ళందరి తరఫు నుండి ధన్యవాదాలు అన్న ఈరోజు మాట్లాడినందుకు మాతో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. చూసిండ్రు కదా మన శంకరన్న ఇంటర్వ్యూ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు సినీ రంగం ద్వారా తన వంతు కృషి చేస్తానని శంకరన్న చెప్తున్నారు. తెలంగాణ సాహితీ కళా వైభవంలా మళ్ళొక్క గెస్ట్ తోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.